మాదాపూర్లోని సున్నం చెరువు చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా నీటి దందా కొనసాగుతోంది. చెరువు చుట్టూ ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్లను పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. బోరబండ, మాదాపూర్, గోపన్పల్లి ఇలా అనేక చోట్లకి ఈ నీటి సరఫరా చేస్తున్నారు. సున్నం చెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకరంగా కలుషితమవుతున్నాయని హైడ్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశోధనల్లో వెల్లడించింది. మరి ఈ నీటిని మరగపెట్టి చల్లార్చి తాగినా విషలోహాలు తొలగిపోవని, ప్రాణాలకే ముప్పునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా ఒక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 6 మేజర్ చెరువులను అవి మరమ్మతులు చేసేందుకు, వాటిని ఎక్కడా కూడా పక్కన కబ్జాలు లేకుండా చూసేందుకు ప్రధానంగా 6 చెరువులను అయితే ముందుగా ఎంచుకోవడం జరిగింది. అందులో 6 చెరువుల్లో మొదటగా మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువును హైడ్రా ఎంచుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ చెరువును కాపాడడంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలను కూడా నిర్వహించడానికి హైడ్రా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నీటిపై కూడా పరిశోధనలు కూడా హైడ్రా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిపి పరిశోధనలు కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు వద్ద ఉన్నాము. ఒకసారి మనం సున్నం చెరువు దగ్గర చూసినట్టయితే ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఈ చెరువు యొక్క మరమ్మత్తు పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ చెరువులో పూడికతీత పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుగా హైడ్రా అయితే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనం ఈ అభివృద్ధి పనులను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చాలామంది కూడా ప్రైవేట్గా బోర్లు వేసి ఆ నీటిని విక్రయిస్తున్నారని చెప్పేసి హైడ్రా దృష్టికి రావడం జరిగింది. ఈ యొక్క నీటిలో అత్యధిక శాతం కాలుష్యం, లవణాలు ఉన్నాయని చెప్పేసి కూడా హైడ్రా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిపి చేసినటువంటి ఈ సంయుక్త ఈ యొక్క ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క నీటిలో చూసినట్టయితే సీసం కానివచ్చు, కాడ్మియం, నికెల్ లోహాలు ఉండవలసినటువంటి మోతాదు కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వీరి యొక్క పరిశోధనలో బయటికి రావడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ చెరువు చుట్టుపక్కల ప్రైవేటుగా బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తూ ఉంటారు ప్రైవేటు వ్యక్తులు. చాలా వరకు నీటి ట్యాంకర్ల ద్వారా ఈ యొక్క నీటిని ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానివచ్చు, హాస్పిటల్స్ కానివచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర కమర్షియల్ ఉపయోగాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున కమర్షియల్ అవసరాల కోసం తరలిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వాటర్లో ప్రధానంగా సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు అత్యధిక శాతం ఉన్నాయి. అవి ఆరోగ్యానికి అత్యధిక ప్రమాదం అని చెప్పేసి కూడా నివేదికలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1 లీటర్ నీటిలో సీసం 0.01 మిల్లీగ్రాములు ఉండాలని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ సున్నం చెరువు చుట్టూ ఉన్నటువంటి బోర్ నీటిలో 0.07 నుంచి 0.122 వరకు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే ఉండవలసిన దానికంటే 12 రెట్లు అధికంగా ఉన్నట్లు కూడా ఈ యొక్క PCB నివేదికలో వెల్లడించడం జరిగింది. నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దు, కనీసం ఇంటి అవసరాల కోసం కూడా వాడుకోవద్దు అని చెప్పేసి కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు PCB నివేదిక కూడా అదే చెప్తా ఉంది. ఒకవేళ నీటి కనుక అవసరమైతే ఖచ్చితంగా ఇటు GHMC ద్వారా ఏదైతే ట్యాంకర్లు ఉంటాయో వాటర్ బోర్డు ద్వారా నీటిని తెప్పించుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సున్నం చెరువులో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నింటినీ కూడా పరిశోధించిన తర్వాత, దానిపై పరిశోధనలు చేసిన తర్వాత ఇట్లాంటి విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ యొక్క నీటి వాడకాన్ని ఇక్కడ వాడొద్దు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చాలామంది ఇక్కడ హాస్టల్స్ కానివచ్చు, ఆసుపత్రులు కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలకు కావచ్చు, ఇక్కడ నుంచే వాటర్ సరఫరా అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క వాటర్ ఇక్కడ నుంచైనా దీన్ని ఇక్కడ వాడడం కానీ తాగడం కానీ మానేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఇదే వాటర్ ఇక్కడ నుండి తీసుకెళ్లి ఫిల్టర్ చేసి కార్పొరేట్ ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్లో కూడా ఇవే వాడుతూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి నీరు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉంది. సో మరి చూడాలి. సో దీనిపై ఇప్పటికే అధికారులు అయితే నివేదిక కూడా బహిర్గతం కావడం, మరి రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇక్కడ నుంచి వాటర్ తరలిస్తున్నటువంటి ట్యాంకర్లపై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.